మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. భారతదేశము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ కిడ్నీలు ఫెయిల్ అవటంలో, ఈ కిడ్నీల జబ్బుల్లో మనం ఎక్కడ ఉన్నాం? అవేర్నెస్ పెరుగుతుందంటారు జనాలు ఆరోగ్యం పట్ల. మన దేశానికి సంబంధించినంత వరకు ప్రాబ్లం ఏంటంటే సరైన గణాంకాలు లేకపోతే. బీపీని ఎలా చూడాలి? ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ రావడానికి ముఖ్యమైన కారణం అంటే కిడ్నీలు పాడైపోతే మనిషి మరణానికి దగ్గర అవుతున్నట్టు లెక్క ఎలా భావించాలి? 90% కంటే ఎక్కువ ఫంక్షన్ తగ్గిపోతుంది. కిడ్నీలు అనగానే అది బియ్యంలో రాళ్ళు లాగా కిడ్నీలో రాళ్ళు అంటుంటారు. ఎందువల్ల ఈ రాళ్ళు వస్తున్నాయి? మన దేశంలో యాక్యురేట్ గణాంకాలు ఎంత మాత్రం లేదు. అంటే మీరు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు కదా, వాళ్ళకి ఎప్పుడు మీరు ఇవి సూచనలు చేయాలి? నమస్కారం, మనతో పాటు డాక్టర్ రవిరాజ్ గారు ఉన్నారు. డాక్టర్ రవిరాజ్ గారు ప్రపంచ ప్రఖ్యాత నెఫ్రాలజిస్టు. వారిని అడిగి కిడ్నీల సమస్యలు పరిష్కారం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ రాజు గారు. నమస్కారం శర్మ గారు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. అసలు కిడ్నీలను ఇప్పుడు భారతదేశము ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఈ కిడ్నీలు ఫెయిల్ అవటంలో, ఈ కిడ్నీల జబ్బుల్లో మనం ఎక్కడ ఉన్నాం సార్? ఇది ముఖ్యంగా మీకు పూర్తి అవగాహన రావడానికి ప్రపంచం మొత్తంలో ఎలా ఉంది చెప్తాను. ప్రపంచం మొత్తం మీద ఒక 5-7% ప్రజలకి ఏదో ఒక స్టేజ్ కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళందరికీ కూడా డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమయ్యే స్టేజ్లో ఉండరు, కానీ మైల్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ ఉంటుందన్నమాట. అది మందుల ద్వారా మనం దాన్ని కిడ్నీ ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవచ్చు, అంతకంటే ప్రోగ్రెస్ అవ్వకుండా చూడవచ్చు, డయాలసిస్ స్టేజ్ రాకుండా కూడా చాలా వరకు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీనికి ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో కూడా ముఖ్యమైన కారణాలు ఏంటంటే 2 కారణాలు. ఒకటి డయాబెటీస్, 2 హై బ్లడ్ ప్రెషర్. 3వ కారణం ఇప్పుడు కనిపిస్తున్నది ఏంటంటే ప్రజల ఏజ్ అంటే లాంజెవిటీ పెరగడం వల్ల. ఇప్పుడు ప్రజల్లో ఒకప్పుడు స్వాతంత్రం మనకు వచ్చిన టైంలో 35 ఇయర్స్ ఉండేది యావరేజ్గా మంచి జీవించే కాలం. ఇప్పుడు మన దేశంలోనే 75 సంవత్సరాల వరకు కూడా పెరిగింది లైఫ్ స్పాన్. అందువల్ల అలాగే మిగతా దేశాల్లో అయితే 80-85 వరకు కూడా పెరిగింది. ఇందువల్ల ప్రజల్లో ఈ వయోపరిమితి పెరుగుతున్నప్పటికీ క్రమంగా కిడ్నీ వ్యాధులు పెరుగుతుంటాయి. ఇప్పుడు 60 ఏళ్ళకు వృద్ధులు అనేవాళ్ళు ఇప్పుడు 70 ఏళ్లకు కూడా అనే పరిస్థితులు ఇప్పుడు వస్తున్నాయి. అందుచేత అందరూ కూడా 70 సంవత్సరాల వరకు పనిచేయడం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రిటైర్మెంట్ ఏజ్ పెంచింది. ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రంలోనే 63 సంవత్సరాల వరకు కూడా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని చోట్ల అయితే 65 వరకు కూడా ఉంది. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అయితే మెడికల్ డాక్టర్స్ అందరూ కూడా 70 సంవత్సరాల వరకు టీచర్స్గా పనిచేయచ్చు అని. ఇలా ఉండడం వల్ల వాళ్ళల్లో కూడా పెరుగుతుంది. మన దేశానికి సంబంధించినంత వరకు ప్రాబ్లం ఏంటంటే సరైన గణాంకాలు లేకపోవడం. ఇప్పుడు మన దేశంలో డాక్యుమెంటేషన్ చాలా మొదటి నుంచి అది ఉండడం వల్ల మేము ఎప్పుడు అన్ని మీటింగ్స్లోనూ చెప్తూనే ఉంటాం, ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. అది లేకపోవడం వల్ల మన దేశంలో చాలా కామన్ ప్రాబ్లమ్స్, డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషరు, ఇటువంటివే ఎంతమంది ప్రజల్లో ఉంది, ఎంతమంది ప్రజలు వీటి వల్ల బాధపడుతున్నారు అన్నవి సరైన గణాంకాలు భారతదేశం ప్రపంచంలోనే డయాబెటిక్లో చాలా నెంబర్ 1 స్థానంలో ఉందంటున్నారు. అవును, ఇప్పుడు అది గత 10-15 సంవత్సరాలుగా ఇది తెలుసుకుంటున్నాం మనం. ఎక్కువగా డయాబెటీస్ వల్ల బాధపడే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దీని కారణం 1 జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, 2 వాళ్ళ ఆహారపు అలవాట్లు అయి ఉండొచ్చు, 3వది వాళ్ళ వర్కింగ్ హ్యాబిట్స్ వల్ల, లైఫ్ స్టైల్ అంటారు దీన్ని, మార్పు ఉండడం వల్ల అది పెరుగుతుంది. చాలా డయాబెటీస్ పెరుగుతూ ఉండడంతో కిడ్నీ వ్యాధి వల్ల బాధపడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అలాగే హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా కిడ్నీ వ్యాధులు రావడానికి 3వ కారణం ఏంటంటే, ఇంకొక ముఖ్యమైన కారణం కొన్ని రకాల ఇన్ఫెక్షన్. ఇవన్నీ కూడా ఎక్కువగా ఇమ్యూన్కి సంబంధించినవి, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం. వీటి వల్ల వచ్చే కిడ్నీ వ్యాధులు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. అంటే ఇమ్యూనిటీ తగ్గటం అంటారా? ఈ ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు ఆస్మా ఉంది, అది ఎలా ఉంటుంది? ఇమ్యూన్ డిసీజ్ అంటే కొంతమంది కొన్నిటికి వాళ్ళ రియాక్షన్ అది బాడీ డిఫరెంట్గా ఉంటుంది. ఒక ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దాటి వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. ఇందువల్ల ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడానికి బాడీ తయారు చేసే యాంటీబాడీస్ వల్ల
కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల వల్ల అవ్వచ్చు. తర్వాత ఇంకోటి మన దేశంలో ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆఫ్ అన్నోన్ ఇటియాలజీ, ఉదాహరణ నెఫ్రాపతి ఇలాంటివి ఎక్కువ ఉండడం వల్ల అయితే ఏంటి, మన దేశంలో సుమారుగా 7 నుంచి 10% వరకు ప్రజల్లో ఏదో రకమైన కిడ్నీ వ్యాధి ఉంటుంది. ఇది క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం వల్ల మన ట్రీట్మెంట్ మెథడ్స్ ఎక్కువ అవుతున్నాయి. చాలామందికి డయాలసిస్ అవైలబిలిటీ ఉంది, ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవైలబుల్గా ఉంది. ఒకప్పుడు మన దేశం మొత్తం మీద డయాలసిస్ మీద ఉండేవాళ్ళ సంఖ్య 3,000 మాత్రమే ఉండేది. అంటే మేము ఆంధ్రప్రదేశ్లో కిడ్నీ డయాలసిస్ మొదలుపెట్టిన మొట్టమొదట టైంలో, అంటే 1980s. ఇప్పుడు కొన్ని లక్షల మంది డయాలసిస్ మీద ఉన్నారు. అంటే అది వరకు పేషెంట్స్ ఉండేవారు, కానీ వాళ్ళకి ఆ సదుపాయం లేకపోవడం వల్ల ఇప్పుడు సదుపాయాలు పెరిగాయి. అలాగా మెడికల్ అవేర్నెస్ పెరుగుతుంది అంటారా జనాలు ఆరోగ్యం పట్ల? చాలా పెరిగింది. ప్రజల్లో అవగాహన పెరిగింది. తర్వాత ఈజీ యాక్సెసిబిలిటీ ఉండడం వల్ల వాళ్ళు వెళ్ళి పరీక్షలు చేయించుకోవడం, ట్రీట్మెంట్ జరగడం అన్నీ జరుగుతున్నాయి. అంటే మామూలుగా ఈ కిడ్నీస్ అనేవి ఎక్కువ మంది ఈ డయాబెటిక్ దీనివల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి అంటారు. నిజంగా డయాబెటిక్ వల్లే వస్తుందా? బీపీని ఎలా చూడాలి? అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలామందికి బ్లడ్ ప్రెషర్ కూడా హైగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి కిడ్నీ వ్యాధి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. అంటే కంపారిటివ్గా ఏది మోస్ట్ డేంజరస్? డయాబెటిక్ వల్ల కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా, బీపీ వల్ల అవుతాయా? డయాబెటీస్ వల్ల అవుతాయండి. కిడ్నీ ముఖ్యమైనది ఏంటంటే మా డాక్టర్లకి కూడా పెద్ద అవగాహన లేని ఆస్పెక్ట్ ఏంటంటే, శరీరంలో బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసేది ముఖ్యంగా కిడ్నీ. అందరూ కూడా ఏమనుకుంటారంటే హార్ట్ బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ పంపింగ్ చేస్తుంది కాబట్టి, అదే బ్లడ్ ప్రెషర్ హార్ట్ డిసీజ్ వల్ల వస్తుందని అన్న అవగాహన ఉంటుంది. అందువల్ల బీపీ అనగానే కార్డియాలజీ చెకప్కి వెళ్తూ ఉంటారు. ఇది కొంతవరకు సమంజసమే, కానీ శరీరంలో బ్లడ్ ప్రెషర్ పెరగాలంటే కిడ్నీ వ్యాధి వల్లే పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ చేసే హార్మోన్స్ని కూడా కిడ్నీయే తయారు చేస్తుంది. అందువల్లే 190 కిడ్నీ వ్యాధుల్లో బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఇంకో ముఖ్యమైన ఇదేమిటంటే హై బ్లడ్ ప్రెషర్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. చేత మేమందరికీ చాలా అన్ని మీటింగ్స్లో లేకపోతే స్టూడెంట్స్కి చెప్పినప్పుడు కూడా 2 పద్ధతులు చెప్తూ ఉంటాం. బ్లడ్ ప్రెషరు కిడ్నీ వల్ల వస్తుంది, కిడ్నీ బ్లడ్ ప్రెషర్ వల్ల డ్యామేజ్ అవుతుంది. ఇది బ్లడ్ ప్రెషర్కి రీజను, బ్లడ్ ప్రెషర్కి టార్గెట్ ఆర్గన్ కూడా. హార్ట్ కూడా అలాగే, హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి, కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అవన్నీ వస్తాయి, రకరకాల హార్ట్కి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అలాగే హై బ్లడ్ ప్రెషర్ వల్ల బ్రెయిన్లో కూడా హెమరేజ్ రావచ్చు, స్ట్రోక్స్ రావచ్చు, అలాగే కంటి నరాలు దెబ్బతినచ్చు. ఇలా బ్లడ్ ప్రెషర్ వల్ల శరీరంలో అన్ని ఆర్గన్స్ కూడా హై బ్లడ్ ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి, కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ రావడానికి ముఖ్యమైన కారణం కిడ్నీ వల్ల. డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ 2 కలిపి ఉన్న వాళ్ళకి కిడ్నీ డ్యామేజ్ రావడానికి ఎక్కువ అవకాశం. దీనికి ప్రివెన్షన్ ఏంటి సార్? ఎలా కిడ్నీస్ దెబ్బతినకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ముందు జాగ్రత్త చర్యగా ఒకటి బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటే కిడ్నీ డ్యామేజ్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ప్రారంభ దశలో కిడ్నీ వ్యాధిని మనం కనుక్కోవడం అన్నమాట. ఇది జరగాలంటే ఎర్లీ డిటెక్షన్, పరీక్షలు చేసుకుంటూ ఉంటే ఇప్పుడు అనేక మందులు ఉన్నాయి. ఈ కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అవ్వకుండా ప్రారంభ దశలో దాన్ని అరికట్టడానికి, లేదా ప్రారంభ దశలో ఉన్న కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అయ్యి డయాలసిస్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టేజ్కి వెళ్లకుండా ఇప్పుడు అనేక మందులు మనకి అవైలబుల్గా ఉన్నాయి. మన దేశంలో కూడా అవి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి వాడడం వల్ల మనం కిడ్నీ వ్యాధి నుంచి చాలా వరకు తప్పించుకోవచ్చు. అంటే మామూలుగా జనరల్ చెకప్లో కిడ్నీ చెకప్ కూడా కంపల్సరీగా చేసుకోవాలంటారు, ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. ముఖ్యంగా 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇయర్లీ వన్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డయాలసిస్ అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ 2 చెబుతున్నారు కదా మీరు, ఈ 2 అవసరం ఉంటుందా, ఒకటి సరిపోతుందా? అలా కాదు, 2 డయాలసిస్ మీద ఉండొచ్చు పేషెంట్స్. అంటే కిడ్నీలు బాగా 190% కంటే ఎక్కువ ఫెయిల్ అయిన వాళ్ళకి మందుల ద్వారా వాళ్ళ ఆరోగ్యం మెయింటైన్ అవ్వదు, శరీరంలో వాటర్ చేరిపోతుంటుంది, అనేక అవలక్షణాలు దీనివల్ల వస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఈ డయాలసిస్ ప్రక్రియ ద్వారా మనం కిడ్నీ చేసే పని మనం చాలా వరకు డయాలసిస్ ద్వారా చేయొచ్చు.
అందువల్ల వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా డయాలసిస్ మీద ఉండొచ్చు. కానీ డయాలసిస్ మీద ఉండే టైం ఎక్కువ అవుతున్న కొద్దీ రకరకాల కాంప్లికేషన్స్ వస్తుంటాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, న్యూరలాజికల్ అంటే బ్రెయిన్కి సంబంధించినవి వస్తాయి, ఇంకా అనేక ప్రాబ్లమ్స్ వస్తాయి. అందువల్ల దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. చేత రెండు ఒక వ్యక్తికి అవసరం ఉండదు. మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం డయాలసిస్ కానీ లేదా కిడ్నీ మార్పిడి కానీ వయసుని బట్టి సుమారుగా 70 సంవత్సరాల కింద లోపు ఉన్న వాళ్ళకి, తర్వాత మిగతా ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళకి ట్రాన్స్ప్లాంటేషన్ వల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంచేత నెంబర్ 1 చాయిస్ ట్రాన్స్ప్లాంటేషను. అది వీలు పడని పద్ధతిలో డయాలసిస్ కంటిన్యూ చేయడం. అంటే ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎంతకాలం వాళ్ళ యొక్క లైఫ్ ఉంటుందండి? అంటే అందరి విషయంలోనూ ఒకలా ఉండదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయడంలో అనేక పద్ధతులు ఉన్నాయి. ఒకటి, సమీప బంధువు నుంచి కిడ్నీ తీసుకుని దాన్ని వీళ్ళకి అమర్చడం ద్వారా ఇది లివింగ్ రిలేటెడ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాం. మన దేశంలో ఈ పద్ధతి 1972 నుంచి మొదలైంది. మొట్టమొదట వెల్లూరులో ఇది చేశారు. అప్పటి నుంచి క్రమక్రమంగా అభివృద్ధి చెందుతోంది. మన రాష్ట్రంలో కూడా ఇది చేస్తున్నాం. హైదరాబాద్లో మొదట చేసాం, తర్వాత రెండో నగరం మనం విశాఖపట్నంలో. మొట్టమొదట మేమే చేసాం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఇక్కడ. అది ఇలాగా లివింగ్ ట్రాన్స్ప్లాంటేషన్. తర్వాత 1996లో సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొచ్చారు. మనం ట్రాన్స్ప్లాంట్ చేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. చచ్చిపోయిన వాళ్ళ కిడ్నీలు కూడా ఉపయోగపడతాయి. చచ్చిపోవడం అనేది మామూలుగా మనం ఎలా నిర్ధారణ చేస్తామంటే, ఒక మనిషికి హార్ట్ ఆగిపోయి అప్పుడు వారు మరణించారు అన్నది మనం అది కన్వెన్షనల్గా గుండె ఆగిపోవడం అన్నది మనం ఫిజికల్ ఎగ్జామినేషన్ వల్ల చేయొచ్చు, లేదా ఈసీజీ మానిటరింగ్ వీటి వల్ల. మొత్తం మీద ఫ్రమ్ టైమ్స్ ఇమ్మెమోరియల్ అంటే ఎప్పటి నుంచో కూడా అనాదిగా కూడా మనిషి చచ్చిపోయాడని చెప్పడానికి గుండె ఆగిపోతే మనిషి చచ్చిపోయాడని చెప్పి. కానీ అంతకుముందే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బ్రెయిన్ డెత్ అన్నది రావచ్చు. బ్రెయిన్ డెత్ అంటే బ్రెయిన్ స్టెమ్ డెత్ అన్నమాట. దాన్ని షార్ట్ ఫామ్లో బ్రెయిన్ డెత్ అంటూ ఉంటాం. ఈ బ్రెయిన్ స్టెమ్లో మనకి వైటల్ ఆర్గన్స్ ఉంటాయి. అంటే హార్ట్ని కంట్రోల్ చేసేవి, తర్వాత ఊపిరిని కంట్రోల్ చేసేవి, అంటే రెస్పిరేటరీ సెంటరు, కార్డియాక్ సెంటరు బ్రెయిన్ స్టెమ్లో ఉంటాయి. అంటే మన నెక్ భాగంలో ఉంటుంది అది. ఇది కనుక డ్యామేజ్ అయినట్టయితే అప్పుడు దాన్ని బ్రెయిన్ డెత్ అంటాం. దీనికి కొన్ని డెఫినెట్ క్రైటీరియా ఉన్నాయి. 1996కి ముందు బ్రెయిన్ డెత్ అన్నది గవర్నమెంట్ అప్రూవ్ చేయలేదు, అంటే డిక్లేర్ చేయడానికి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ యాక్ట్ అన్నది తీసుకొచ్చి అందులో ఎప్పుడు మనం బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయొచ్చు, ఏ క్రైటీరియా ఉంటే బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయొచ్చు అన్న విషయాన్ని గవర్నమెంట్ నిర్ధారణ చేసి అదొక యాక్ట్ కింద పాస్ చేశారు. అది అప్పుడు అనేక రాష్ట్రాల్లో యాక్సెప్ట్ చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో అప్పుడు కంబైన్డ్ స్టేట్ అనమాట, సేమ్ ఇయర్ మన స్టేట్లో కూడా యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా ఈ బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఆర్గన్స్ తీసి ట్రాన్స్ప్లాంట్ చేసే పద్ధతి మొదలైంది. దాన్ని ఆ రోజుల్లో కెడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కెడావర్ అంటే బ్రెయిన్ డెడ్ పీపుల్. అంటే ఈ బ్రెయిన్ డెడ్ కాని వాళ్ళు అయితే బ్రెయిన్ డెడ్ కాని వాళ్ళ నుంచి ఆర్గన్స్ తీయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు. అలాగే కార్డియాక్ డెత్ వచ్చిన తర్వాత కూడా ఆర్గన్స్ తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు. బ్రెయిన్ డెడ్ అవ్వకముందు తీయకూడదు, ఎందుకంటే వాళ్ళు బతికున్నట్లయితే వాళ్ళు రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి బ్రెయిన్ డెత్ ఈ క్రైటీరియా వల్ల డిక్లేర్ చేస్తే వాళ్ళు బతకడానికి ఇంకా అవకాశం లేదు. ఇంతవరకు బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు బతికిన దాఖలాలు ఎక్కడా లేవు. అందువల్ల గవర్నమెంట్ అది అప్రూవ్ చేసి. చూడండి, మనం ఏ దశలో వాళ్ళ కిడ్నీస్ ఉపయోగపడతాయి అంటే బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత ఉపయోగపడతాయి. అది ఒక న్యూరో సర్జన్ కానీ, న్యూరో ఫిజిషియన్ కానీ, ఒక ఇంటెన్సివ్ స్పెషలిస్ట్, వీళ్ళందరూ కూడా ఒక డెఫినెట్ క్రైటీరియాతో ఆ టీమ్ డిక్లేర్ చేయాలన్నమాట. ఆ తర్వాత అక్కడ ఆర్గన్స్ మనం తీయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి 2 కిడ్నీస్ ఫెయిల్ అయినాయి అంటున్నారు, 1 కిడ్నీ ఫెయిల్ అయింది అంటారు. అసలు 2 కిడ్నీలు అవసరం లేదు, అసలు మనిషికి 1 కిడ్నీ సరిపోతుంది అంటారు. దీన్ని ఎలా చూడాలి సార్? శరీరంలో కొన్ని పెయిర్డ్ ఆర్గన్స్ ఉంటాయి. లంగ్ కూడా 2 లంగ్స్ ఉంటాయి, అలాగే కిడ్నీస్ కూడా 2 ఉంటాయి. అనేక మంది పుట్టుకతోటే, అంటే సుమారుగా 10% పీపుల్కి సింగిల్ కిడ్నీ తోటి ఉంటారు. అంటే వాళ్ళకి పుట్టుకతోటే ఒకే కిడ్నీ ఉంటుందన్నమాట.
వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. మామూలు మిగతా వాళ్ళగానే హెల్తీగా ఉంటారు అన్ని రకాలుగా హెల్తీగా ఉంటారు. ఏ విధమైన మీరు టెస్ట్ చేస్తే తప్ప అసలు వాళ్ళకి ఒకే కిడ్నీ ఉంది అని కానీ మనకు తెలియదు. కొంతమందికి కిడ్నీలా డొనేట్ చేయొచ్చు, వాళ్ళకి ఒకే కిడ్నీ ఉంటుంది, లేదా వాళ్ళకి కూడా యూజువల్గా ఏమీ ప్రాబ్లమ్స్ రావు. కొంతమందికి వేరే కారణం వల్ల ట్యూబర్కులోసిస్ అవ్వచ్చు, ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఒక కిడ్నీ చెడిపోతే ఆ కిడ్నీ లేదా ఇంకో కిడ్నీ కంప్లీట్గా నార్మల్గా ఉంటే అది నార్మల్ హెల్దీ సర్వైవల్కి ప్రాబ్లం ఉండదు. సో 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ డొనేట్ చేయడం అనేది మీరు అది మెడికల్గా యాక్సెప్టెడ్. మెడికల్గా ఉన్న 2 కిడ్నీలలో 2 కిడ్నీలు బాగుండాలి, డొనేట్ చేసే కిడ్నీ కూడా బాగుండాలిగా, బాగుంటేనే వాళ్ళకి అవతల వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో 2వ కిడ్నీ కూడా 2 కిడ్నీలు బాగున్న వాళ్ళు మాత్రమే ఇద్దరు బాగుంటారు. అదే డొనేట్ చేసిన వాళ్ళు బాగుంటారు, ఆ కిడ్నీ రిసీవ్ చేసుకున్న వాళ్ళు బాగుంటారు. 2 కిడ్నీలు బాగున్న వాళ్ళు మాత్రమే డొనేట్ కిడ్నీ చేయడానికి అర్హులు వాళ్ళు. ఆ 2 కిడ్నీలు బాగుండడం వల్ల ఒక కిడ్నీ వల్ల రెండో వాడికి హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, బతుకుతాడు, వాళ్ళ లైఫ్ సేవ్ అవుతుంది. సో సింగిల్ కిడ్నీ తోటి ఇబ్బంది ఏం లేదా ఈ డొనేషన్ తర్వాత? అదే మెడికల్గా ఇంతవరకు కూడా పర్వాలేదు అన్న నిర్ధారణ జరిగింది కనుక ఇది ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇది జరుగుతుంది. కానీ ఒక్కొక్కసారి దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇవి వచ్చినవి మీరు చూసారా? సో అటువంటిప్పుడు మరి కిడ్నీ ఇవ్వడానికి డోనర్లు ముందుకు రారు కదా. అందుకని ఈ ప్రాబ్లం అంతా కూడా డోనర్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్వసాధారణంగా ఏమవ్వదు, కానీ రేర్గా ఒక 40 సంవత్సరాల వ్యక్తి డొనేట్ చేశాడు అనుకోండి, తర్వాత అతనికి బీపీ రావచ్చు వేరే కారణాల వల్ల, లేకపోతే డయాబెటీస్ రావచ్చు. అప్పుడు ఈ 2 కిడ్నీస్ ఉన్నా కానీ అదే పరిస్థితి వచ్చి ఉండొచ్చు, మనకు తెలియదు. కానీ సింగిల్ కిడ్నీ వల్ల మనం భయం లేకుండా డొనేట్ చేయొచ్చు అన్నది యాజ్ ఆన్ టుడే సైంటిఫిక్గా అప్రూవ్ చేశారు. అంటే కిడ్నీలు పాడైపోతే అతను మనిషి మరణానికి దగ్గర అవుతున్నట్టు లెక్క ఎలా భావించాలి? అంటే పాడైపోవడం అనేది రకరకాల స్టేజ్ ఉంటుంది. చాలా ప్రారంభ దశలో ఉన్న వాళ్ళకి దానివల్ల ఇబ్బందులు ఉండవు, మందులు వాడుకుంటూ ఉండొచ్చు. 90% కంటే ఎక్కువ ఫంక్షన్ తగ్గిపోతే అప్పుడు వాళ్ళకి ఈ సపోర్ట్ అంటే డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకుండా జీవితం గడపడం కుదరదు. త్వరలోనే వాళ్ళకి కాంప్లికేషన్స్ వచ్చి మరణం సంభవించడానికి అవకాశం. ఇప్పుడు మనం కిడ్నీస్ ట్రీట్మెంట్ మన భారతదేశం ఎలా ఉంది, మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయి? ట్రీట్మెంట్ విషయంలో లేటెస్ట్ మెథడ్స్ అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి త్రూ అవుట్ ఇండియా. మన రాష్ట్రంలోనూ కూడా అవైలబుల్గా ఉంది. డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషను అన్నీ కూడా. ఇప్పుడు మీరు ఇది వినుంటారు, ఈ కొత్తగా జంతువుల నుంచి ఆర్గన్ తీసి ముఖ్యంగా పిగ్స్ నుంచి, పిగ్ టు హ్యూమన్ ట్రాన్స్ప్లాంటేషన్ అది జరుగుతుంది. అమెరికాలో మొట్టమొదటిసారిగా చేశారు. అది కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా జరిగింది. ఇంకా ప్రాక్టికల్ యూజ్లోకి రాకపోయినా అది జరుగుతోంది. ఇండియాలో ఇంతవరకు జరగలేదు. ఇటువంటి ఇది ఉండొచ్చు, కానీ మామూలుగా స్టాండర్డ్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ మటుకు మన దేశంలో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మీరు ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఈ కిడ్నీ సమస్యలకి ఎటువంటి పరిష్కారాలు మీరు సూచిస్తారు? ఇటు ప్రభుత్వాలకి, వైద్య వ్యవస్థలకి, అలాగే సామాన్య మనుషులకి. దీనికి ముఖ్యమైన కారణాలు డయాబెటీస్, హైపర్ టెన్షన్ కనుక చాలా ప్రారంభ దశలో హైపర్ టెన్షన్, డయాబెటీస్ డిటెక్ట్ చేయడం చాలా ముఖ్యమైనది. ఇదే ఇప్పుడు అపోలో యూనివర్సిటీ ద్వారా మొత్తం మన అపోలో హాస్పిటల్స్ అండ్ యూనివర్సిటీ చైర్మన్, తర్వాత మా యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రతాప్ రెడ్డి గారు జనవరి 20వ తారీఖున ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. డిజిటల్ సర్వే అంటే మొత్తం జనాభా అంతటికీ కూడా ఎవరికి డయాబెటీస్ ఉంది, ఎవరికి హై బ్లడ్ ప్రెషర్ ఉంది అన్నది నిర్ధారణ చేసి ఎలక్ట్రానిక్ డేటా అంతా చేసి వాళ్ళకి ఈ వ్యాధులన్నింటినీ బాగా కంట్రోల్ చేయడం వల్ల అనేక కాంప్లికేషన్స్ తగ్గుతాయి, అందులో ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్యూర్. అలాగా గవర్నమెంట్ కూడా ఇటువంటి సర్వే చేయాలి. ఇప్పుడు అమెరికా లాంటి దేశాలు ఉన్నాయనుకోండి, 6 యూరోపియన్ కంట్రీస్, ఈవెన్ ఇంగ్లాండ్, అన్నింటిలో ఎంతమంది ప్రజలకి బీపీ ఉంది, ఎంతమంది ప్రజలకి డయాబెటీస్ ఉంది, ఇవన్నీ కూడా గణాంకాలు చాలా యాక్యురేట్ ఉంటాయి. మన దేశంలో యాక్యురేట్ గణాంకాలు ఎంత మాత్రం లేదు. అంటే మీరు ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు కదా, వాళ్ళకి ఎప్పుడు మీరు ఇవి సూచనలు చేయలేదు? చెప్తూనే ఉంటాం, కానీ ఇందులో ఏంటంటే చాలా ఖర్చుతో కూడిన పని ఇది. బడ్జెట్ ప్రాబ్లం అండ్ మ్యాన్ పవర్ కావాలి, మళ్ళీ అక్కడ డబ్బులు కావాలి, మళ్ళీ దానికి డబ్బులు కావాలి. ఇది ఒకటి. ఇంకా మీరేం సూచిస్తున్నారు? దీనివల్ల మనం చాలా వ్యాధులు అరికట్టచ్చు. తర్వాత కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి,
పాలిసిస్టిక్ కిడ్నీస్ అవన్నీ ఉంటాయి. ఇవి కూడా ఎర్లీ డిటెక్షన్ వల్ల మనం దాన్ని చాలా వరకు అంటే కిడ్నీ ఫెయిల్యూర్కి వెళ్లకుండా స్లో డౌన్ చేయొచ్చు అన్నమాట. ఇవి కూడా ఆరోగ్య పరీక్షల వల్ల మనం ఎంత అవైలబుల్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ హెల్త్ చెకప్ విధానం, ముఖ్యంగా హార్ట్కి కిడ్నీకి హెల్త్ చెకప్ వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. వ్యాధులు ముదిరిపోయి మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి రాకుండా మనం ప్రివెంట్ చేయడానికి మందులు ఉన్నాయి కనుక ఇప్పుడు అది హెల్త్ చెకప్ చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. వ్యాధి వచ్చేసిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే కనీసం ప్రారంభ దశలో ఉంటే దాన్ని అరికట్టడానికి, ఇంకా చివరి దశలో ఉన్నప్పుడు చేయాలంటే ఈ డయాలసిస్, ట్రాన్స్ప్లాంటేషన్ ఫెసిలిటీస్ బాగా విస్తృతంగా మనకి అవైలబిలిటీ ఉండాలి. మన రాష్ట్రంలో చాలా రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలో చాలా మెరుగ్గా ఉన్నాయి. ముఖ్యంగా సదరన్ స్టేట్స్లో దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో అవైలబిలిటీ ఉన్నట్టుగా నార్త్ ఇండియన్ స్టేట్స్లో లేదు. సో మన దగ్గర కూడా ఇంకా పెరగాలి, కానీ మన దగ్గర కూడా ఇంకా పెరగాలి మీరు చెప్తుంది. తర్వాత ఈ కిడ్నీస్ ఫెయిల్ అవడం అనేది జనరల్గా ఏ వయసు నుంచి మనం అవకాశం ఉందండి? అంటే మామూలుగా పెద్ద వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంటాయి. ఎందువల్లంటే లాంగ్ స్టాండింగ్ హైపర్ టెన్షన్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వస్తుంది కనుక పర్సంటేజ్ వైజ్ చూస్తే పెద్దవాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. కానీ చిన్నవాళ్ళలో రాదు అని ఏం లేదు. అనేక అదర్ రీజన్స్, మిగతా కారణాల వల్ల వచ్చే కిడ్నీ వ్యాధులు ఏ వయసులోనైనా రావచ్చు. చిన్నపిల్లల్లో కూడా జన్యుపరమైన వ్యాధుల వల్ల పుట్టిన వాళ్ళు చిన్న వయసులో కూడా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తూ ఉంటారు. సో కిడ్నీలు రక్షించుకోవటము, అలాగే కిడ్నీల జబ్బులపై దానిపైన పరిశోధనలు పెరగటము, అలాగే ఫెసిలిటీస్ పెంచటము, గణాంకాలను సేకరించటము, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన అంశాలు. వీటిల్లో అటు ప్రభుత్వాలు చాలా కీలకంగా యాక్టివ్గా వ్యవహరించాలి. ఆ కేంద్రానికి హెల్త్కి ఇటు వాటికి డబ్బును బడ్జెట్ని కేటాయించడంలో కూడా కేటాయింపులు పెరగాలి. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, పరీక్షలు చేసుకోవాలి, మామూలు జీవనశైలి, ఆరోగ్యము, క్రమశిక్షణ ఇవన్నీ ఉండాలి అంటారు. తప్పకుండా. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా దీంట్లో పాల్గొని వీళ్ళు ప్రజలందరికీ హెల్త్ చెకప్ అది చేస్తే మనం ఈజీగా ఇప్పుడు హైపర్ టెన్షన్ డే, డయాబెటీస్ డే, వరల్డ్ కిడ్నీ డే ఇలాంటి టైంలో ప్రజలందరికీ కూడా మనం టెస్టులు చేయడం వల్ల ప్రారంభ దశలో ఈ వ్యాధిని మనం పోల్చవచ్చు. సార్ మామూలుగా కిడ్నీలు అనగానే అది బియ్యంలో రాళ్ళు లాగా కిడ్నీలో రాళ్ళు అంటుంటారు, అలాగే కిడ్నీలో రాళ్ళు వచ్చేసాయి అంటుంటారు. నిజంగా కిడ్నీలో రాళ్ళు ఏంటి అసలు? ఆ మాట వినడానికి విచిత్రంగా ఉంది. ఆ రాళ్ళు ప్రమాదమా? ఏ దశలో ప్రమాదం అవుతాయి అది ఒకసారి వివరించండి సార్. కిడ్నీలో రాళ్ళు అన్నవి చాలా కామన్గా వచ్చే ఒక ప్రాబ్లం కిడ్నీ వ్యాధి. అది అంటే ఇవి చిన్న చిన్న స్టోన్స్ మొదలవుతుంటాయి అన్నమాట. ఇవి కిడ్నీలో రాళ్ళు ఒకప్పుడు మన దేశంలో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్స్ అవి లేనప్పుడు దీన్ని డిటెక్షన్ కూడా చాలా కష్టంగా ఉండేది. అంటే స్టోన్ పెద్దదయ్యి ఏదైనా కిడ్నీ బ్లాక్ అవ్వడం కానీ వాళ్ళకి ఏదైనా పెయిన్ వస్తే తప్ప మనకి దాన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉండేది కాదు. ఇది మన దేశంలో కూడా, దేశంలో మొత్తం మీద చాలా ప్రాంతాల్లో ఇది ఉంది. కానీ రాజస్థాన్, పంజాబ్ ఈ ప్రాంతాల్లో ఈ వ్యాధితో బాధపడే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ రాళ్ళు రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ఈ రాళ్ళన్నీ కూడా కాల్షియం వల్ల, తర్వాత అలాగే ఆక్సలేట్స్ వల్ల, యూరిక్ యాసిడ్ వల్ల, తర్వాత ఇన్ఫెక్షన్స్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల, వీటి వల్ల కిడ్నీలో ఈ రాళ్ళు ఏర్పడడం జరుగుతుంది. ఈ రాయి సైజుని బట్టి చిన్న చిన్నవి ఇసుక రేణువుల సైజులో ఉండేవి కూడా మనం అల్ట్రాసౌండ్ ద్వారా డిటెక్ట్ చేయొచ్చు. దాన్ని ముఖ్యంగా ఏం చేయాలంటే ఎందువల్ల ఈ రాళ్ళు వస్తున్నాయి అన్నది మనం కనుక డయాగ్నోస్ చేయగలిగితే ఆ రాళ్ళు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. కిడ్నీ రాళ్ళ విషయంలో రెండు ఉంటాయి. ఒకటి ఉన్న రాయిలు పోయేలాగా మనం ట్రీట్మెంట్ ఇవ్వడం, రెండవది ఇది రాకుండా చూడడం అన్నది. అవును. ఈ రాయి సైజు పరిమాణాన్ని బట్టి ముందు రావడానికి కారణం ఏమిటి అన్నది చూసుకుంటూ ఉండాలి. చిన్న స్టోన్స్ ఉన్నప్పుడు ఈ రాయి సైజుని బట్టి, తర్వాత దాని లొకేషన్, అంటే అది కిడ్నీలో ఉందా, లేదా కిడ్నీ నుంచి కిందకి మూత్రం వచ్చే ట్యూబ్ అంటాం, దాన్ని యూరిటర్ అంటాం, అందులో ఉందా, లేదా కింది నుంచి కిందకు వచ్చే మూత్రాశయం, యూరినరీ బ్లాడర్ అందులో ఉందా, ఇంకా కిందకు వచ్చే యూరిథ్రాలో ఉందా అన్నదాన్ని బట్టి ఉంటుంది. అది దాన్ని ఎక్కడైనా బ్లాక్ చేస్తుంటే ఇప్పుడు అవి రాళ్ళు తీసేయడానికి అనేక మంచి పద్ధతులు ఉన్నాయి. ఒకటి, ఇదివరకంతా కూడా ఆపరేషన్ ద్వారా మాత్రమే అవుతుండేవి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండా ఎండోస్కోపిక్గా కూడా ఇవన్నీ తీయచ్చు. కిడ్నీలో రాయి వరకు కూడా ఎండోస్కోపిక్గా వెళ్ళి తీయచ్చు.
లేదా బయట నుంచే కూడా సౌండ్ వేవ్స్ వేయడం వల్ల వాటిని బ్లాస్ట్ చేసి రిమూవ్ చేయొచ్చు. ఇలాగా అనేక పద్ధతుల ద్వారా సర్జరీ వల్ల కానీ సర్జరీ లేకుండా కానీ ఈ రాళ్ళు సేఫ్గా రిమూవ్ చేయడానికి ఇప్పుడు అనేక పద్ధతులు ఉన్నాయి కనుక ఇది కూడా కిడ్నీ ఫెయిల్యూర్ లాగే ఎర్లీ డిటెక్షన్ చాలా ముఖ్యం అన్నమాట. సో ఇది రాయి తీసేయడానికి మార్గం. ఇంకోటి ఏంటంటే రాళ్ళు రాకుండా కానీ ఒకసారి రాయి తీసేసినా మళ్ళీ ఇంకో రాయి రావచ్చు కదా, రాకుండా మనం అనేక టెస్టులు చేయవలసి ఉంటుంది. బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ చేసి అందులో ఈ రాళ్ళు రావడానికి మనకు ఏదైనా కారణం కనపడితే దానికి మందుల ద్వారా మళ్ళీ రాళ్ళు రాకుండా మనం నివారించుకోవచ్చు. కిడ్నీలో రాళ్ళు రావడం ప్రమాదకరం అసలు? కిడ్నీలో రాళ్ళు రావడం అంటే మనం డిలే చేసుకుంటే ప్రమాదకరమే. అందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా రావచ్చు. కొన్ని జన్యుపరమైన వ్యాధుల వల్ల కూడా కిడ్నీలో స్టోన్స్ వస్తుంటాయి. సో ఈ కిడ్నీలు మనం పరీక్షల్లో టెస్ట్లో భాగంగా ఈ రాళ్ళను కూడా చెప్తారా డాక్టర్? టెస్ట్లో తెలిసిపోతుంది? టెస్ట్లో తెలుస్తుంది. ఫ్లోరైడ్ సమస్యకి కిడ్నీలకి ఏమైనా కనెక్షన్ ఉందా? ఫ్లోరైడ్ వల్ల కిడ్నీ సమస్యకి లేదు, దానివల్ల రా. అంటే మామూలుగా మన ఈ ఫ్లోరైడ్ వల్ల మామూలుగా బోన్స్ ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఉద్దానం తరహా కిడ్నీ సమస్య ఒంగోలు ప్రాంతాల్లో కూడా ఉందని నాకు చేమకుర్తి గురించి మాట్లాడుకున్నాను. కనిగిరి ప్రాంతాల్లో కూడా ఉందని వినపడుతుంది కదా. కనిగిరి ప్రాంతము తెలంగాణ నల్గొండ ప్రాంతము ప్రకాశం జిల్లాలో ఆంధ్రాలో కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య జనరల్గా ఎప్పటి నుంచో ఉన్న సమస్య అది. సో అది కూడా కిడ్నీ ఉద్దాన తరహా ఎఫెక్ట్ అంటున్నారు. ఫ్లోరోసిస్ వచ్చిన వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ రావచ్చు. ఓహో, ఫ్లోరోసిస్ ఆల్రెడీ డిసీజ్ వచ్చింది అనుకోండి, ఫ్లోరోసిస్ వల్ల బోన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో కిడ్నీ కూడా అలా ఎఫెక్ట్. సో ఫ్లోరోసిస్ ప్రమాదం కిడ్నీల పైన కూడా ఉంది. అలా నల్గొండ ప్రాంతంలో ఫ్లోరోసిస్ ఇష్యూ ఒకటి ఉండేది ఉంది. అలాగే ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతం ఫ్లోరోసిస్ ఉంది. సో ఇవన్నీ అప్రమత్తం అవసరం, తప్పనిసరిగా అప్రమత్తంగా. ఈ సోడియంకి కిడ్నీస్కి ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు సోడియం చికిత్సలని రకరకాల ఎక్కడ పడితే అక్కడ అందుబాటులోకి వస్తున్నాయి కదా, వీటిని ఎలా చూడాలి? అంటే సాల్ట్కి కిడ్నీకి చాలా సంబంధం ఉంది. శరీరంలో సాల్ట్ మెయింటైన్ చేసే ఆర్గన్ కిడ్నీ అన్నమాట. అంటే మనం ఎంత ఉప్పు తిన్నా అది మనకి శరీరానికి కావాల్సిన మాత్రమే శరీరంలో ఉంచి మిగతా ఎక్స్ట్రా సోడియంని యూరిన్ ద్వారా బయటికి పంపించేసే ప్రక్రియ అంతా కూడా కిడ్నీ చేస్తూ ఉంటుంది అన్నమాట. సోడియం బ్యాలెన్స్ అంటాం దీన్ని. అయితే సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ రావడానికి అవకాశం ఉంది. అదే రకంగా కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు సాల్ట్ ఎక్కువగా తీసుకోకూడదు. ఎందువల్లంటే కిడ్నీ సాల్ట్ని ఎక్స్క్రీట్ చేయలేదు కనుక ఈ సాల్ట్ లోపల ఉండిపోతే దానితో పాటు వాటర్ కూడా ఉండిపోయి వీళ్ళకి ఆయాసం రావడం, బ్లడ్ ప్రెషర్ రైజ్ అవ్వడం, ఇటువంటి అనేక దుష్పరిణామాలు వస్తూ ఉంటాయి. అలాగే సోడియం తక్కువ అవ్వడానికి కూడా కిడ్నీ వ్యాధులు కొన్ని ఉంటాయి. అందులో సోడియం ఎలా రిటైన్ చేస్తుందో కొన్ని వ్యాధుల్లో సోడియం రిటైన్ చేయక మనకి శరీరానికి కావాల్సిన సాల్ట్ కూడా యూరిన్లో బయటికి పోవడం వల్ల సోడియం తగ్గిపోతూ ఉంటుంది. అది కూడా జరగచ్చు. ఇంకా మీరు అడిగింది సైంధవ లవణం. సైంధవ లవణం అంటే మామూలుగా ఎక్కువగా 80% అందులో పొటాషియం క్లోరైడ్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? దీన్ని రాక్ సాల్ట్, పొటాషియం క్లోరైడ్. పొటాషియం క్లోరైడ్, ఈ పొటాషియం క్లోరైడ్ కిడ్నీ వ్యాధి ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. ఎందుకంటే కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్ళు కనుక ఈ పొటాషియం వీళ్ళు మామూలుగా షాప్కి వెళ్తే మెడికేటెడ్ సాల్ట్ అని కానీ తీసుకుంటూ ఉంటారు. లేదంటే ఇప్పుడు పింక్ సాల్ట్ ఎక్కువ పాపులర్, హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ అంటారు. అది కూడా ఎక్కువగా పొటాషియం క్లోరైడ్. లేదా కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు ఈ పొటాషియం క్లోరైడ్ తీసుకోవడం వల్ల చాలా డేంజరస్ కాంప్లికేషన్స్ వస్తాయి, అందుకని వాడకూడదు. కానీ ఉత్త హై బ్లడ్ ప్రెషర్ ఉండి కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా ఉన్న వాళ్ళకి పొటాషియం వల్ల బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ అవుతుంది. అంతేకాదు వాళ్ళకి ఇది ఉపయోగకరంగా. అంటే ఈ సాల్ట్ చాలా కీలకమన్నారు కదా మీరు. ఇప్పుడు ఒకప్పుడు గండ్రుప్పు మామూలుగా ఉండే ఉప్పును వాడేవాళ్ళు, ఇప్పుడు అది పోయింది, అంత పాలిష్డ్ వైట్ ఉప్పు, పిండిలాగా ఉండే ఉప్పు ఎక్కువ వాడుతున్నారు కదా. ఈ రెండింటిలో ఏది ప్రమాదకరము, ఏది మంచిది? అంటే మామూలు ఈ పాలిష్డ్ సాల్ట్ ఐడిన్ వేసింది అది సేఫ్, అది గవర్నమెంట్ కూడా అప్రూవ్ చేసింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఐడినేటెడ్ సాల్ట్ యాక్సెప్టబుల్. గండ్ర ఉప్పు అంటే మరి అది పొటాషియం, ఈ సైంధవ లవణం అయితే మటుకు కిడ్నీ హెల్త్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు. కిడ్నీ హెల్త్ బాగులేకపోతే మటుకు సోడియం మనం సరైన టెస్టులు చేసుకోకుండా ఈ సైంధవ లవణం వాడితే మటుకు అది చాలా డేంజరస్. ఏదైనా ఓవరాల్గా షుగరు, సాల్ట్ ఈ రెండు వీటికి భూమిక, దీని ప్లేస్ చాలా ఎక్కువ హెల్త్, మనిషి హెల్త్లో చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిని మనం జాగ్రత్తగా
వాడుకోవాలి. వాడుకోబోయే ముందు మనం మన మన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని మనం వాడుకోవాలి. ఈ రెండింటిని వాడకం తగ్గించుకుంటే మంచిది. ఈ షుగర్ విషయంలో అసలు అనుమానమే లేదు. సాల్ట్ కూడా మనకి కావాల్సిన పరిమాణంలో తీసుకోవాలంతే. మరి సోడియం లెవెల్స్ కూడా పడిపోతున్నాయి అంటారు కదా, షుగర్ లెవెల్స్ పడిపోయినట్టు. పడిపోకూడదు కదా, పడిపోకూడదు. ఎక్కువైనా ప్రమాదమే, తక్కువైనా ప్రమాదం. షుగర్ వచ్చేసరికి మామూలు షుగరు బెల్లం ఉంటుంది కదా, బెల్లం కంపారిటివ్గా బెల్లం బెటర్ షుగర్ కన్నా. బెల్లంలో కూడా మళ్ళీ రకరకాల ఉన్నాయి కదా, ఏ బెల్లం మంచిది అంటారు, నల్ల బెల్లం మంచిది అంటారు, రకరకాల మాట్లాడుతున్నారు కూడా. అది మరి నాకు తెలిసినంత వరకు బెల్లం మీద ఎటువంటి అనాలిసిస్ జరగలేదు. అదే అంతే. షుగర్తో కంపేర్ చేస్తే జాగరీ బెటర్. నమస్కారం, థ్యాంక్ యూ సార్. నమస్తే.